ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా కోల్కతాలో డాక్టర్ ఇష్యూ ఏదైతే ఉందో ఒక అమ్మాయిని ఇట్లా రేప్ చేయడం జరిగింది. సో అసలు ఇట్లా రేప్ చేయని థాట్ ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఇవి చాలా అంటే సైకలాజికల్ డిజార్డర్స్ చాలా ఉన్నాయండి. సో ఆ సైకలాజికల్ డిజార్డర్స్లో ఒక డిజార్డర్ ఇది. అలాంటి వాళ్ళని నిజంగా అంటే పేరెంట్స్ ఒక దృష్టి వాళ్ళ మీద వేసి ఉంటే నిజంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, వీళ్ళకి ప్రాబ్లం ఉంది, వీళ్ళకి నేను వెళ్ళి కన్సల్ట్ చేసి సైకాట్రిస్ట్ దగ్గర మెడిసిన్ తినిపించడము, లేక థెరపీస్ ఇప్పించడము ఏదో చేస్తే అక్కడ వాళ్ళు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు టైం స్పెండ్ చేయట్లేదు. రెండోది, ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దట్లో ఎవరైనా తీసుకోండి ఎగ్జాంపుల్, అబ్బాయికి ఒకవేళ అలాంటి థాట్స్ ఉన్నాయనుకోండి, వాడికి అర్థమవుతుంది స్టార్టింగ్ నుంచి అంత క్రూవల్ థాట్స్ వస్తున్నాయి, అలాగా అంటే చంపేసినా పర్లేదు, చంపేంత వరకు అంటే ఏ రేంజ్కైనా అంటే నాకు కావాలి నేను చంపేసైనా చేసేయాలన్న థాట్స్ వస్తున్నాయి అంటే ఎంత మైండ్లో క్రూవాలిటీ రన్ అవుతుందనే తనకి అర్థమవుతుంది. ఆ క్రూవాలిటీ నుంచి తను బయటపడాలని అనుకోవట్లేదు. పక్కనున్న వాళ్ళు అట్లీస్ట్ ఫ్రెండ్స్ అన్న ఒక ప్రాపర్ వేలో వాళ్ళని చూసి అర్థం చేసుకొని వాళ్ళ గురించి చెప్పడము, మేబీ లైక్ యూనో చాలా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ ఇన్ఫార్మ్ చేయడము చేస్తే నిజంగా ఇలాంటివి మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ ఇష్యూలో ఓన్లీ ఒక్కరు కాదు మ్యామ్, చాలా ఎక్కువ మంది మల్టిపుల్ మెంబర్స్ ఉన్నారు, ఒక నియర్లీ 10 అట్లా ఉన్నారు. మరి వాళ్ళందరూ కలిసి ఒకే అమ్మాయిని రేప్ చేయాలన్న థాట్ అసలు అట్లా ఎలా వస్తుంది? నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు చూడండి, ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఒక దగ్గర గ్యాదర్ అయితే ఏమవుతుంది చెప్పండి? నెగిటివ్ 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 మల్టిప్లై అవుతుంది. కంటిన్యూస్గా కూర్చొని ఇలా చేద్దాము ఇలా చేద్దాము ఇలా చేద్దాము అని ఆలోచన చేసి వాళ్ళు ఎలాగుంటారు? ఆ మైండ్ సెట్లోనే ఉంటారు, అదే థాట్ ప్రాసెస్లో ఉంటారు. సో దాని నుంచి వాళ్ళు బయటపడాలంటే డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవసరం. ఓకే, అది వాళ్ళు గ్రహించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గ్రహించాలి వీళ్ళకి హెల్ప్ అవసరం అని. ఇది వాళ్ళు చేస్తే నిజంగా చెప్తున్నాను, సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది రేజ్ అవ్వవు అంటారు. రెండోది, ఇలాగ థాట్స్ వచ్చినప్పుడు అసలు అంత క్రూవల్గా థాట్స్ వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. నా సిస్టరే ఇక్కడ ఉంటే ఎలాగ ఉంటుంది, నా మదర్ ఇలాగ ఉంటే ఎలాగ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మదర్ ఉన్నా సిస్టర్ ఉన్నా వాళ్ళకి అసలు వడిదిస్తుందా వడిదియదా అని మీరు క్వశ్చన్ ఒకవేళ నన్ను వేస్తే మాత్రం అక్కడ ఏం బ్లాంక్. అంటే ఇప్పుడు అది కూడా జరగట్లేదు, ఒక ఫాదరే కూతుని రేప్ చేయడం, అదే ఒక బ్రదరే కూతుని వడిదియదు వాళ్ళకి. వాళ్ళు ఆ బ్లాంక్ స్టేట్లో ఉంటారు, వాళ్ళకి రిలేషన్ అనేది అక్కడ ఏమి కనబడదు. వాళ్ళకి నీడ్ మాత్రం, ఆ డిజైర్ ఏదైతే ఎరేజ్ అయిందో సైకలాజికల్గా అది మాత్రమే వాళ్ళకి కనబడుతుంది. సో అది కనబడినప్పుడు వాళ్ళు ఎంత దారుణం కండిషన్కైనా వెళ్ళిపోతారు. ఓకే, దాని మీద కంటిన్యూస్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడము. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం రెక్టిఫై చేస్తున్నాము. ఇప్పుడు పేపర్స్లో ఇన్నిసార్లు వచ్చినప్పుడు తెలిసినప్పుడు వాళ్ళకి కంటిన్యూస్గా థెరపీలు ఇప్పించడము, వాళ్ళ మీద కౌన్సిలింగ్స్ చేయడము, వాళ్ళకి ఇలాగ చేస్తూ ఉంటే కొద్ది గొప్ప వాళ్ళకి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడో ఒక్కడ 1% అన్నా ఉంటాయి. 1% కూడా ఉండదు అని ఉంటుంది. చేంజెస్ అనేది కంపల్సరీ, మార్పు అనేది ప్రతి మనిషికి ఎలాగైనా వస్తుంది. ఒకరోజు ఈరోజు నేను మిస్టేక్ చేశాను అనుకోండి, ఈరోజు రేపు ఎల్లుండి 10 సంవత్సరాల తర్వాత అయినా అని నా ఆత్మ మాత్రం మాట్లాడి చెప్తుంది కదా. బయట గురించి ప్రపంచం గురించి పక్కన పెడితే నా ఆత్మ కంపల్సరీ చెప్తుంది. సైకలాజికల్గా ఒకవేళ వీళ్ళని తీసుకుంటే మిస్టేక్ మీద మిస్టేక్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే లోపల ఏదైతే సంఘర్షణ జరుగుతుందో దాంట్లోంచి సొల్యూషన్ వీళ్ళకి తెలియదు. సో సొల్యూషన్ తెలియకపోవడం వల్ల వీళ్ళు మిస్టేక్ మీద మిస్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సొల్యూషన్ ఏంటి అని అంటే వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేయడం అనేది సొల్యూషన్. దానికి వాళ్ళకి ఏమేమి సపోర్ట్ కావాలి, ఎలా కావాలి, వాళ్ళకి ఎలాంటి పర్సన్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుందో వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు ఆన్లైన్ చాలా ఉంది, చాలా డేటా అవైలబుల్ ఉంది. ఎక్కడికి వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, సైకలాజికల్గా నాకు ఈ ఇష్యూ ఉంది, ఓకే సెక్షువల్గా నాకు ఎక్కువ డిజైర్స్ వస్తున్నాయి, థాట్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా నాకు సెక్స్ గురించి ఆలోచనలు ఉంటున్నాయి. అలాంటి పర్సన్స్ ఇమ్మీడియట్గా అప్రోచ్ అయితే 100% చేంజెస్ ఎందుకు రావు? ఇలాంటి వాళ్ళు కూడా మొబైల్ని పాజిటివ్ వేలో కాకుండా పార్న్ వీడియోస్ అని చెప్పేసి వాటిని మాత్రమే ఓపెన్ చేస్తున్నారు మొబైల్లో కూడా. దాన్ని కూడా మనం రెస్ట్రిక్ట్ చేయగలిగితే సొసైటీలో చాలా మట్టుకు నిజంగా అసలు ఇలాంటి రేప్స్ అనేవి కూడా జరగవు. ఎందుకంటే ఏదైతే నేను చూస్తున్నానో అదే నేను రిపీటెడ్గా చేస్తాను. వాట్ ఐ సీ ఈజ్ వాట్ ఐ డూ. వాట్ ఐ డూ డిసైడ్స్ మై లైఫ్.
నేను ఏదైతే చూస్తున్నానో కంటిన్యూస్గా అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు పేరెంట్స్ని చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. మనం చుట్టూ రోజు ఒక స్లోగన్ చదువుతున్నాం అనుకోండి, వివేకానంద స్లోగన్ ఉంది, మనం రోజు చదువుతున్నాం, మన బ్రెయిన్లోకి వెళ్ళిపోదా? ఇప్పుడు ఎక్కడున్నా కానీ జనగణ మనం వస్తే మనం లేచి నించుంటాం, ఎందుకంటే అది మనకి లోపల ఇన్కల్కేట్ అయిపోయి ఉంది. చిన్నప్పటి నుంచి అది ఒక అలవాటు అవ్వడం, స్ట్రాంగ్ ఫీలింగ్ అది. దేశం అంటే ఇంకా అది ఎక్కడున్నా, అది వేరే కంట్రీలో ఉన్నాని అంతే, అది ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ పోదు. సో ఈ చిన్నప్పటి నుంచి మనం ఎంతగా ఇన్కల్కేట్ చేయగలిగిన మంచి మాటలు ఎందుకు చుట్టుపక్కల మనం ఎంత నెట్లో ఇంత అవైలబుల్ పెట్టేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇంకొకటి 15 years 16 years నుంచి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ మైండ్లో వాళ్ళకి తెలియని ఏజ్, అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఏజ్లో ఎక్కువగా డిజైర్స్ అనేవి అదే టైంలో పబర్టీ టైం కాబట్టి ఇవన్నీ థాట్స్ ఎక్కువగా క్రియేట్ అవుతుంటాయి. క్రియేట్ అవుతుంది. సో ఏం చేస్తున్నారు వాళ్ళు? డెఫినెట్గా అమ్మాయి మీద తీర్చుకోవాలని చూస్తున్నారు, లేదంటే అబ్బాయి మీద తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ అమ్మాయి మీద రేపులు జరగట్లేదండి, అబ్బాయిల మీద కూడా జరుగుతున్నాయి. అవును, అబ్బాయిల మీద చేస్తున్నారు, అమ్మాయిల మీద చేసిన కండిషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి నా దగ్గర, బయటికి రావట్లేదు అంతే. సో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంత అవైలబుల్ డేటా ఉన్నప్పుడు అది చాలా మనుషులు నెగిటివ్ వేలో వాడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి డేటా మన పూర్వంలో అవైలబుల్ ఉంది. ఎలాగ అవైలబుల్ ఉంది? ఎందుకు అవైలబుల్ ఉంది? ఎందుకంటే అసలు ఎలాగా సంసారాన్ని నడిపియాలి అనేది తెలియదు కాబట్టి. ఇప్పుడు పెళ్ళి చేసేస్తే కాదు కదా, పెళ్ళి చేసిన తర్వాత అసలు ఎలాగైనా హస్బెండ్తో ఉండాలి, మెలుకోవాలి అనేది చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పలేరు కాబట్టి మనం టెంపుల్స్ మీద తంజావూరుకి వెళ్ళినప్పుడు అన్నీ చూస్తాం. దానికి సంబంధించి బుక్స్ కూడా ఉన్నాయి. అది పాజిటివ్ వేలో బుక్స్ ఉన్నాయి తప్ప అది నెగిటివ్ వేలో దాన్ని నెగిటివ్ డైరెక్షన్లో తీసుకొని లేకపోతే అదే పనిగా పెట్టుకొని చేయడం అనేది లేదు. అవును, వాళ్ళు నాలెడ్జ్ బేస్డ్ ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే ప్రతి మనిషికి అది నాలెడ్జ్ ఉండాలి ఏంటి అనేది. ఇప్పుడు అమ్మాయిని నా దగ్గరకు ఒక కేసు వచ్చింది, పెళ్ళి చేసేసారు, ఆ అమ్మాయికి ఏమవుతుందో తెలియదు. పెళ్ళి తర్వాత అమ్మాయి లోపలికి వెళ్ళింది, ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. అమ్మాయి నా దగ్గరకు వచ్చి చెప్పిన ముక్క మీకు చెప్తున్నాను, మ్యామ్ నాకు తెలియదు, పెళ్ళైతే పిల్లలు పుట్టేస్తారు అనుకున్నాను అంది. అంటే ఇది జనరల్ టెండెన్సీ కదా. ఇప్పుడు అంత అమాయకులు ఎవరు ఉన్నారని అడగడానికి లేదు, అలాగ అమాయకులు ఉన్నారా అంటే ఉన్నారు అని నేను చెప్తాను. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలా చూసేవాళ్ళు, ఇలాగా డిస్ట్రక్షన్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అలాగా చూడని వాళ్ళు, అంటే సమాజంలో ఏమి తెలియని వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు. సో మొత్తం తెలియకపోవడం కరెక్ట్ కాదు, కంప్లీట్గా దాని మీద తెలుసుకొని దాన్ని నెగిటివ్ వేలో తీసుకోవడం కరెక్ట్ కాదు. రెస్ట్రిక్షన్ ఎక్కడక్కడ చేయడం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా ఒక రోల్ ప్లే చేయాలి, ఏంటంటే రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే మ్యాక్సిమం మీరు తీసుకుంటే లైక్ ఒకవేళ స్లమ్స్ ఎక్కడ వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు అంత డేటా అవైలబుల్ ఉంది, కంటిన్యూస్గా తరచుగా అదే చూడడము, అదే మైండ్ సెట్లో ఉండడం. ఓకే, రెండోది అయితే వాళ్ళు కంటిన్యూస్గా డ్రగ్స్ తీసుకోవడం, ఆ అడిక్షన్లో ఉండడము. సో దానివల్ల కూడా వాళ్ళ మైండ్కి ఇంపాక్ట్ పడుతుంది. లేదంటే కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకోవడము, ఆల్కహాల్ ఇంపాక్ట్ కూడా వాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఎప్పుడైతే మైండ్ కంట్రోల్లో ఉండదో వాళ్ళకి మంచి చెడు, ఇది తప్పు, ఇది నేను చేయొద్దు, నా సిస్టరే ఉంది ముందు, నేను ఇలా చేయొద్దు, ప్రవర్తించద్దు అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఆ డిజైర్ క్రియేట్ అయ్యింది, ఆ కండిషన్లో, అడిక్షన్లో వాళ్ళు ఏది చేసేయడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు ఈ ఇష్యూలో చూసుకుంటే మ్యామ్ ఓన్లీ అబ్బాయిలు మాత్రమే కాదు, ఒక అమ్మాయి కూడా హెల్ప్ చేసింది అని చెప్పేసి అయితే ఒకటి నడుస్తుంది. మరి ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంటంటే, అంటే తను కూడా ఒక ఆడపిల్ల అని చెప్పేసి ఆ టైంలో గుర్తుకు లేదంటారా? ఆడపిల్ల అని పక్కన పెడితే అండి, ఇది క్రువాలిటీ విషయం ఇది. ఓకే, ఒక నార్సిస్ట్ క్వాలిటీస్ ఎలాగైతే ఉంటాయో ఆ టైంలో వాళ్ళు ఆ నార్సిస్ట్ క్వాలిటీస్లో బిహేవ్ చేసి ఉండొచ్చు, మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏంటి అనేది. సో అమ్మాయికి కూడా అదే థింకింగ్ ప్యాటర్న్స్లో వెళ్ళి హెల్ప్ చేయాలి, లేకపోతే ఏ రకంగా అమ్మాయి అంటే నేను హెల్ప్ చేస్తే తనకి ఏమి వస్తుందో అనే మైండ్ సెట్తో కూడా తను చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు ఎక్స్చేంజ్లో నాకు ఏదన్నా వస్తుంది అని చేసే మైండ్ సెట్ కొంతమంది ఉంటుంది. మేబీ ఓకే. కొంతమంది ఏంటంటే గిట్టని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మన చుట్టూ మనతోనే ఉంటారు, మన ఫ్రెండ్సే ఉంటారు, కానీ
బాగుపడుతుంటే చూడలేరు. నిజం. నేను ఇది చదువుతున్నాను అని అంటే పిచ్చిదానువా ఎందుకు చదువుతున్నావు, ఇప్పుడు చదువుతావా, పెళ్ళైపోయింది పిల్లలు అయ్యారు ఇంకా చదువుతున్నావా అంటే నేను చదవడం వల్ల 10 మందికి బాగుపరచచ్చు, బాగా అవుతుంది అని తెలిసి ఉండి కూడా నెగిటివ్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు. లోపల ఒకటి ఉంటుంది కానీ బయటికి చెప్పడానికి ఏంటంటే ఎలాగవుతుంది, కష్టం కదా సొసైటీలో ఇప్పుడు ఇవన్నీ మేనేజ్ చేయాలంటే నీకోసమే చెప్తున్నాను అట్లా డిమోటివేట్ చేయడం. ఇలాగా మన చుట్టూ తిరుగుతారు కానీ వాళ్ళకి మనం బాగుపడాలనే ఆలోచన ఉండదు. సో ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు అని అన్నప్పుడు ఈ అమ్మాయికి ఎక్కడో అక్కడ చిన్న క్లూజ్ అయితే దొరికి ఉండాలి. ఫస్ట్ నుంచి మాట్లాడేటప్పుడు ఇప్పుడు అమ్మాయి ఫ్రెండ్ అనుకోండి, అమ్మాయి మాట్లాడేటప్పుడు ఎక్కడో అక్కడ మాటల్లో చిన్న చిన్న విషయాలు ఫోకస్ చేస్తే అర్థమవుతుంది ఈ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంది. అంటే కొన్ని కేసెస్ ఉన్నాయి, కండిషన్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అమ్మాయి తీసుకెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరనే డోర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఆ క్రూవల్ థాట్స్ ఆ అమ్మాయి వదిలించుకోవడానికి ఈ అమ్మాయిని అంటించేసేయాలనుకుంది. చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి కాదా అని అంటే నేను తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప అక్కడ ఆ అమ్మాయి జీవితం పాడవుతుంది, నా జీవితం పాడవుతుంది కదా, ఈ అమ్మాయి జీవితం పాడవుతుంది కానీ ఆలోచన లేదు. ఎదుటి మనిషి గురించి ఆలోచన చేసే విధానం మారిపోయింది. అవును. ఎప్పుడైతే మనం ఎదుటి మనిషి గురించి ఆలోచన చేసి దాంట్లోకి వస్తామో సొసైటీ బాగుపడుతుంది. నేను ఎలాగో వాళ్ళు అలాగే, నాకు ఎలాగ ఇబ్బంది అవుతుందో వాళ్ళకి అలాగే ఇబ్బంది అవుతుంది. నేను ఎలాగైతే ఏడుస్తానో నాకు ఎలాగైతే బాధ అవుతుందో వాళ్ళకి అలాగే అవుతుంది. ఇప్పుడు నాకు పొడిస్తే నొప్పి అవుతుంది, మీకు పొడిస్తే నొప్పి కాదని లేదు కదా. లేదు. అవును. ఇది చాలా ఇంపార్టెంట్. యా మ్యామ్. ఈ మైండ్ సెట్ల నుంచి జనాలు బయటకు వచ్చేసారు. మొత్తం ఇంకా ఎడిక్ట్ అయిపోయారనమాట. ఈ ఆల్కహాల్ తాగడం వలన, ఈ పాన్ వీడియోస్ చూడడం వలన వీళ్ళు ఏంటి అంటే పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్ వేలోనే తీసుకొని ఇంకా దాన్ని కనిపించిన ప్రతి ఒక్కరి మీద యూజ్ చేస్తున్నారు ఇట్లాంటివి. యా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.